हल्का मोकिला गांव में साबिक वजीर सबिता इंदिरा रेड्डी ने मायना किया। शदीद बारिशों की वजह से शंकरपल्ली इलाके में लापालूमा विलास गेटेड कम्युनिटी पानी में डूबा हुआ है। मुतल्लिका अफसरान की जानिब से कोई इकदाम न उठाए जाने की वजह से मुश्किलात का सामना करना पड़ रहा है। साबिक वजीर सबिता इंदिरा रेड्डी ने हफ्ते को लापालूमा विलास और खतरनाक इलाकों का मायना किया। मुतासरीन से बातचीत और इरिगेशन अफसरान से बात करने का वादा किया। SMDP नाले की इजाजत लूंगी। मोकिला के साबिक MPTC राजू नाइक ने कहा कि इंडस से आने वाली सैलाबी पानी की वजह से नालों के अदम मौजूदगी की वजह से पानी विलास तक पहुंच रहा है। मोकिला गांव पंचायत को तवज्जो देनी चाहिए। मुतल्लिका अफसरान से फोन पर बात करके मसाइल का जायजा लेने वाली साबिक वजीर सबिता इंदिरा रेड्डी ने कहा, पहले अपने इलाके हल्के में काम करने के तजुर्बे के बिना पर इलाके को अच्छी तरह जानती हूँ। छोटी झीलें और किनते हुआ करते थे, अब विलास वेंचर्स की वजह से नाले बंद हो गए हैं और पानी बाहर आ रहा है। अगर हम 3 साल पीछे जाएं तो हैदराबाद म्युनिसिपल सिटी में जहां कॉलोनियां देखी हैं, पानी से भर जाता है और जिंदगियां खतरे में आती हैं। हम सब MLA मिलकर कॉलोनियों के मसाइल को मद्देनजर रखते हुए सोचते हैं। KCR और KTR की हिदायत पर SMDP नाले लाए गए। दूसरे मरहले के SMDP नाले हैदराबाद तक ही लाए गए। ये हुकूमत ने सुना है, बराह करम ऐसा ना करें। तीसरा मरहला शक्करपल्ली तक लाएं। झीलों को झीलों से जोड़ने के लिए SMDP नाला लाएं तो कॉलोनियों के रिहायशियों के लिए फायदा होगा। SMDP नाले से झीलें और नाले कब्जे से महफूज रह सकते हैं। नालों और गैर मुल्की नालों से सैलाबी पानी आसानी से हिमायत सागर और गांधीपेट झील में जा सकता है। मोकिला में SMDP नाले का कोशिश करना चाहिए। అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। ఆ వినాయకుడి దయ వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చేపట్టిన ఏ కార్యక్రమంలో ఆటంకాలు రాకుండా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇటు రాష్ట్ర ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మోకిలలో ఉన్న లాపలమ విల్లాస్లో వారం రోజుల నుండి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యను మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. మీడియాకి అందరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అదర్వైజ్ మాకెవరు కూడా తెలిసేది కూడా కాదు వీళ్ళు పడుతున్న ఇబ్బంది. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగానే వీళ్ళు పడుతున్న ఇబ్బంది గ్రహించి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేస్తేనే చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ అన్ని విల్లాస్ అన్ని కూడా చాలా విల్లాస్ వచ్చినాయి. దాదాపుగా 2000 విల్లాస్ ఈ మోకిల ఏరియాలో ఉన్నాయి. పర్మిషన్స్ తీసుకొని, HMDA పర్మిషన్ తీసుకొని యాజ్ పర్ రూల్ ప్రకారం సిస్టమేటిక్గా వాళ్ళు కట్టుకున్న విల్లాస్, ఇవి కొనుక్కున్న విల్లాస్. కానీ ఈ వర్షం వచ్చిన తర్వాత వాళ్ళు ఊహించని సమస్యను ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేస్తేనే వాళ్ళకు భవిష్యత్తులో ప్రాబ్లం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. విల్లాసే 2000 ఉంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ దాదాపుగా 5000 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ IT ఎంప్లాయీస్ అందరు ఇక్కడ కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కొనుక్కున్నారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతానికి శాసనసభ్యురాలుగా ఉన్న నాకు బాగా తెలుసు. ఈ ప్రాంతంలో చిన్న చెరువులు, కుంటలు చాలా ఉండేవి. సో మధ్యలో వాటన్నిటిని కూడా పట్టా ల్యాండ్లలో ఉన్నాయి కాబట్టి ఇది మాది అని చెప్పేసి అధికారులు అబ్జెక్షన్ చెప్పిన సందర్భంలో ఆటోమేటిక్గా నేను అనుకోవడం వెంచర్స్ అయినట్టున్నాయి. సో వెంచర్స్ కావడంతో చేయగలుగున్నాం. రెండో విడత SNDP నాలాలు కూడా హైదరాబాద్లో ఉన్నాయి మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వినికిడి. దయచేసి అట్లా కాకుండా రెండో విడత కూడా సరౌండింగ్స్లో ఉన్న నాలాలు కూడా SNDP నాలాలు డెవలప్ చేయడానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడో విడత కూడా కొంత ఇంతవరకు శంకరపల్లి వరకు వస్తుంది. సో SNDP నాలాలన్నీ కూడా చేయడం వల్ల కాలనీ వాళ్ళకి, ఇక్కడున్న నివాసం ఉన్న వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో, చెరువులు కూడా కబ్జా కాకుండా ఉండడానికి, నిండుగా వాటర్తో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. చెరువుకి లింక్ ఏదైతే మిస్ అవుతుందో ఆ లింక్ని కలపడానికి SNDP నాలా తీసుకుంటున్నాం. ఇండ్లు వచ్చినాయి కాబట్టి ఇండ్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాలా వేసి దానిపైన రోడ్ వేస్తున్న సందర్భంలో అటు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వచ్చిన నీళ్ళని కూడా చెరువులకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుండి ఫిరంగి నాల నుండి మళ్ళీ హిమాయసాగర్, గండిపేట చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నాలలను, SNDP నాలలు మిగతా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ కూడా నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ ఒక SNDP నాలా ప్లాన్ చేయాలి. ఇవన్నీ విల్లాస్ అన్ని కూడా సేఫ్ గార్డ్ కావాలంటే, సేఫ్ ఉండాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి వర్షాకాలం మీ టెన్షన్ పడకుండా ఉండాలంటే SNDP నాలా ప్లాన్ చేస్తేనే శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఫిరంగి నాల వరకు వాటర్ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ శంకరపల్లి మున్సిపాలిటీలో
ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇప్పుడు నేను వస్తుంటే దొంతాన్పల్లి దగ్గర కూడా మెయిన్ రోడ్ మీద నీళ్ళన్నీ నిండిపోయినాయి. ఎక్కడ చూసినా ఎక్కడ వాళ్ళు అక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టేసుకున్నారు. పైనుండి వచ్చిన నీళ్లు ఎక్కడ పోవాలో అర్థం కాక ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పోతున్నాయి. మోకాళ్ళ లోతుల్లో మెయిన్ రోడ్ మీద నీళ్లు వచ్చినాయి. సో ఇది ప్రభుత్వం తప్పిస్తే ఎక్కడిదక్కడ వీళ్ళు లోకల్లో ఉన్న స్థానికులు ఇన్వాల్వ్ అయితే అయ్యే సమస్య కాదు. బట్ శాశ్వత పరిష్కారం కావాలంటే ప్రభుత్వం కూడా పక్క ప్రణాళిక SNDP నాలా ఫస్ట్ ఫేజ్ ఎట్లా తీసుకున్నాం అట్లాగే సెకండ్ థర్డ్ ఫేజ్ కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.